శివరాంపట్నం భూముల రీసర్వేలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు కోరారు. ఈ మేరకు సాగుదారులకే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ శివరాంపట్నం భూముల రీసర్వే తప్పులు తడుగ్గా రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాగుదారుల పేర్లను భూమి రికార్డుల్లో తప్పక నమోదు చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. కాగా ఎంఆర్ఓ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రధానంగా రాజమండ్రి జిల్లా గోకవరం మండలం శ్రీరాంపట్నంలో దాదాపు లేదంటే 35 ఎకరాలు సీలింగ్ భూమిని 20 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు సాగు చేసుకుంటున్నారు. పొజిషన్లో కూడా ఉన్నారు సాగు చేసుకుంటూ. అయితే ఆ భూమిని మొన్న జగనన్న సర్వే ఏదైతే ఉందో అది తప్పులు తడకది, దాన్ని రద్దు చేసి కొత్త సర్వే చేసి అసలు భూములు ఎవరు చేసుకున్నారు 20 ఏళ్ళ నుంచి ఎవరున్నారనేది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్ధారించి ఖచ్చితంగా ఎవరైతే సాగులో ఉన్నారో సాగుదారులకు పట్టాలు ఇచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వారికి అండగా ఉండి రాష్ట్ర శాఖ జిల్లా శాఖ అంతా కూడా కలిపి అక్కడ ఎవరైతే సాగులో ఉన్నారో శ్రీరాంపట్నం వాళ్ళు సాగు చేసుకుని భూములు తలకో 10 సెంట్లు తలకో 20 సెంట్లు సాగు చేసుకున్నారో వారికి అండగా ఉంటాం. ఈ రెవెన్యూ అధికారులు ఎవరైనా సరే ఆ భూస్వాములైన ఎంగిలి మెత్తలకు అలవాటు అయిపోయి రికార్డులు మారితే ఎట్టి పరిస్థితుల్లో మా పోరాటం అనేది ఆగేది లేదు. ఆ సందర్భం ఇవాళ పొజిషన్లో పట్టాలు ఇవ్వాలని ప్రధానంగా ఇవాళ గోకారం ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆందోళన చేస్తున్న సందర్భంగా తెలియజేసుకున్నాను.